ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితం కాక నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే ధన్యత పొందుకుంటావు. గత కొంతకాలంగా దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమనగా ధన్యత. దేవుని యొక్క పిల్లలైన వారు దేవుని ధన్యత పొందుకుంటారు, వారి ప్రత్యక్షత పొందుకుంటారు. అలాగే ఆత్మ విషయమై ధన్యులు అన్నాడు దేవుడు. అలాగే ప్రతి ఒక్కరు దుఃఖపడు వారు ధన్యులు అన్నాడు. అలాగే ఈరోజు దేవుడిని నీతి కొరకు ఆకలి దప్పికల వారు ధన్యులంట. నీతి కొరకు, దేని కొరకు? నీతి కొరకు. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులంట. అసలు నీతి అంటే ఏంటి? నీతిమంతుడు ఎవరున్నారు? నిజాయితీగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించిన వారు ఎవ్వరూ లేరు. నీతిమంతుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఏమంటాడంటే అబ్రహాము దేవుని నమ్మెను, ఆయన నీతిగా ఎంచబడింది. ఎలా నమ్మాడు? అబ్రహాము ఒక విగ్రహ ఆరాధికుడు. అబ్రహాము కుటుంబం ఏంటంటే విగ్రహాలు అమ్ముకునే వాళ్ళు. అయితే అబ్రహాముకు దేవుని యొక్క నీతి ఏ విధంగా కనపడిందంటే, ఒక రోజున అబ్రహాము దేవుడితో అబ్రామా అని మాట్లాడినప్పుడు ఎన్నో విధాలుగా ఆ విగ్రహాలను పూజలు చేస్తున్న ఏ ఒక్క విగ్రహము కానీ ఆయనతో మాట్లాడలేదంట. అబ్రహాంకి ఎన్నో విధాలుగా మాట్లాడలేదంట. ఎన్నో విధాలుగా అడిగాడంట, నువ్వు నాతో మాట్లాడతావా అంటే ఏ విగ్రహము? ఎందుకంటే వాడికి చెవులుండి వినబడవు, ముక్కుండి శ్వాస తీసుకోవు, నోరుండి మాట్లాడలేవు. కానీ ఎవరు దేవుడు అన్నవాడు మాట్లాడేవాడే దేవుడని గ్రహించాడు. ఎప్పుడు గ్రహించాడు? ఆనాడు నోవాహు కాలములో. ఆ నోవాహు కాలంలో దేవుని మాటలు విని ఓడను చేసుకున్నప్పుడు ఆ నోవాహు ఎవరు అంటే ఇతనికి అబ్రహాంకి ఏమవుతాడు? తాత. అదవుతుందా? తాతతో మాట్లాడిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనే దేవుడని భావించాడు. అప్పటికి ఎన్నోసార్లు పరిశీలించాడు. అబ్రహాం యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే పరిశీలించుట. మనం కూడా ఏం చేయాలంటే పరిశీలించాలి. ఎవరు నిజ దేవుడని పరిశీలించే విధంగా ఉండాలి. అబ్రహాము కూడా అదే చేశాడు, పరిశీలించాడు ప్రతి ఒక్కరిని. కానీ ఎవ్వరు మాట్లాడాలి. కానీ ఒకరోజు మాట్లాడటం మొదలైంది. ఎప్పుడు తెలుసా? అబ్రహాము విగ్రహాలను అసహించుకున్నప్పుడు జరిగింది. అబ్రహాము విగ్రహములను నాతో మాట్లాడినప్పుడు నువ్వు దేవుడు కాదు, నువ్వు దయ్యానివని వాటిని విడిచిపెట్టి వాటిని పగలగొట్టినప్పుడు ఒక రోజున వాళ్ళ తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. తెరాహు వాళ్ళ తండ్రి ఎవరు? తెరాహుతో గొడవ పడ్డాడు. ఇవి మాట్లాడవు, వీటిని ఎందుకని అబద్ధాలు చెప్పి అమ్ముతున్నారు. దేనికి? అబద్ధాలు చెప్పి అమ్ముతున్నారు. ఎవరైనా ఆరోగ్యం బాగోలేదు, ఇదిగో ఈ దేవుడు నీకు తోడుంటాడు, నీతో మాట్లాడతాడు, నీ పరిస్థితి మారుస్తాడు అని అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ మోసమైన దెయ్యాలు మాకొద్దు అని కోపంతో వెళ్ళిపోయినప్పుడు ఆయన ఆలోచనలో ఉండగా ఆకాశం నుండి ఒక స్వరం వినపడింది. ఆ స్వరం ఏమని పిలిచిందంటే అబ్రహామా అని ప్రేమగా పిలిచింది. ఆశ్చర్యపోయాడు. ఏంటి ఆ విధంగా ఆత్మ ఏంటి? ఆ స్వరము వినగానే అబ్రహాముకు ఆశ్చర్యం వేసింది. ఎన్నడూ వినలేని ఈ స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అబ్రహాము ఎప్పుడైతే ఆ మాటకి లోబడ్డాడు, ఏమన్నాడు తెలుసా? నీ దేశాన్ని విడిచి వెళ్ళిపో. ఏమన్నాడు? ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపో, ఇక్కడున్న జనాన్ని విడిచి నాతో రా, నీకు ఒక దేశాన్ని ఇస్తాను, అది కనానీయుల దేశం. అదవుతుందా? ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటను విన్నప్పుడు అబ్రహాము ఒక మనిషే, మానవుడే. కానీ ఏమైపోయాడు? ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం జీవించడం మొదలుపెట్టాడో, దేవుడు వేసే ప్రతి మాటలకు ఏ విధంగా లోబడిపోయాడో, అప్పుడు ఈ అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడంట. ఏమైపోయాడు? విశ్వాసానికి తండ్రి అయిపోయాడు. ఇప్పుడు మనకు విశ్వాసకి తండ్రి ఎవరంటే అబ్రహాం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అందుకే వాక్యంలో ఏమని ఉంటుందంటే నీతి కొరకు ఆకలి దప్పికలు కూడా భరించాడు అబ్రహాం.
నీతి అనగా ఏంటంటే దేవుని నమ్ముటయే నీతి. ఏంటి? దేవుని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నువ్వు నీతిమంతుడివి. యేసయ్య నా కోసం ప్రాణం ఇచ్చాడు నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నువ్వు నీతిమంతుడివి. కుడి పక్కన దొంగ ఏ విధంగా దేవుని నమ్మాడో అప్పుడేమన్నాడు దేవుడు? పరదేశంలో నీకు స్థానం ఏర్పడుతుంది అన్నాడు. నువ్వు నమ్మాలి అంతే. ఈరోజు నమ్మక ఏమైపోతున్నారంటే నశించిపోతున్నారు. దేవుని నమ్మట్లేదు, దేవుని మాటలు నమ్మట్లేదు, మనుషుల మాటలు నమ్ముతున్నారు. నీతిమంతులు ఆకలి దప్పికల వారు ధన్యులు అని ఎందుకు చెప్తున్నాడంటే అబ్రహాము కూడా ఎన్నో బాధలు పడ్డాడు. తన తల్లిదండ్రులు విడిచి వెళ్ళాడు. ఎన్నో సంవత్సరాలు ఉంటున్న తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయాడు, అన్నదమ్ములు విడిచి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎంతోమంది ఆపారు. అయ్యా నువ్వు వెళ్ళిపోతే ఎలాగా, మాకు నువ్వు ఉంటే మాకు ఇదిగా ఉంటుందంటే నాతో దేవుడు మాట్లాడాను. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? అది దేవుడు కాదేమో, దైవమేమో మాట్లాడింది అన్నా సరే వెళ్ళా. ఎందుకంటే ఆ స్వరములో యథార్థత ఉన్నది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియదేవు, నీతి కొరకు ఆకలి దప్పికల వారి ధన్యులు అంటే దేవుని విషయంలో నువ్వు ఆకలైనా బాధైనా నువ్వు ఎప్పుడైతే భరిస్తావో నువ్వు ధన్యుడివి. వాళ్ళు ఏమవుతారండి? తృప్తిపరచబడుదురు. ఏమవుతారు? యేసయ్య కోసం నువ్వు ఆకలైన దప్పికలైన భరించేవాడివైతే, ఇప్పుడు నువ్వు యేసయ్యను ఆరాధిస్తూ ఉండగా వాళ్ళు ఏమంటారంటే నువ్వు యేసయ్యను ఆరాధిస్తున్నావు, నీకు ఆహారం మేము పెట్టమన్నా నువ్వు ధన్యుడివే. ఎందుకంటే నీకు ఒక రోజు దేవుడు పెట్టబోతున్నాడు. ఆ రోజు వాళ్ళ దొరకదు. ఏ రోజు? దేవుడు పెట్టినప్పుడు వాళ్ళకు దొరకదు. వాళ్ళు ఎందుకంటే నరకంలోకి వెళ్ళిపోతారు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే పరలోకంలో ఉంటావు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియదేవు, నీతి కొరకు, దేని కొరకు? నీతిమంతుడు ఒక్కడు లేడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వైపు చూస్తూ నువ్వు నడిచిన ఎడల, ఆయన చెప్పిన ప్రకారం నువ్వు జీవించిన ఎడల నీవు ఎలాగ ఉంటావంటే అబ్రహాం ఒక మనిషే, కానీ విశ్వాసులకు తండ్రిగా చేస్తాడు. అదవుతుందా? అలాగే నిన్ను కూడా ఏం మారుస్తాడంటే ప్రపంచానికి తెలియని విధంగా మార్చేస్తాడు నిన్ను. అదవుతుందా? నీతి కొరకు, దేవుని కొరకు నువ్వు నిలబడాలని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ పేతురు గారు కూడా మార్క్స్ వార్త ఏమంటున్నాడు? అసలు పరలోకం ఎవరిది? నిత్య జీవం అన్న మన మాటకి మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో సూటిగా తేటగా చెప్పాడు ఆ మాట. మార్క్స్ వార్త 10:28 వచనము. పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించేది ఆయనతో చెప్పసాగిన. ఏమంటున్నాడు? మా కుటుంబాన్ని విడిచాము, నువ్వు రమ్మనగానే మా పని విడిచాము, అన్నీ విడుచుకుంటూ నీతో వచ్చాము, మరి మాకు ఏం దొరికిద్ది అనగానే అప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నాడు. అందుకు యేసు ఇట్లనే నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటైనను అన్నదమ్ములైన అక్క చెల్లైన తల్లిదండ్రులైన పిల్లలైనను భూమినైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసములతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ముల అక్క చెల్లెలు తల్లును పిల్లలను భూములు రాబో లోకములో నిత్య జీవం పొందినట్టు మీతో నిశ్చయముగా చెప్తున్నాడు. అలాగే కాదు, దేవుని విషయంలో అన్నీ విడిచిపెడితే. ఈరోజు ప్రార్థన ఉంది, నువ్వు ఇప్పుడు ఫోన్లో చూస్తారు, వాటిని విడిచిపెట్టి ఈ సమయం ఎవరికి ఇచ్చావు? దేవుడికి ఇచ్చావు. ఇది ఎక్కడో ప్రార్థన ఉంది, నువ్వు పరికలతో ఉండగా వాళ్ళు పిలిచి రమ్మన్నారు, అప్పుడు నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, మనం చెప్పట్లేదు. నా నిమిత్తము అంటే దేవుని ప్రార్థన ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను ఆటంకపరిచి వారిని విడిచి వెళ్ళినప్పుడు నువ్వేమవుతావు? నిత్య జీవానికి వారసుడు అవుతున్నావు. పరలోక రాజ్యంలో నీకు ఇల్లు ఏర్పడతాయి, 100 ఇల్లు. ఎన్ని? ఒక ఇల్లును పోగొట్టుకుంటే ఏంటి? ఒక ఇల్లును పోగొట్టుకుంటే 100 ఇస్తాడంట. అంటే 100 అంటే తెలుసా? 100. ఇంకో పదంలో చెప్పాలంటే 100. ఏంటిది? 100 ఆశీర్వాదం ఇస్తాడంట. 100 ఒక ఇల్లు నువ్వు పోగొట్టుకుంటే, అంటే దేవుని నిమిత్తం నువ్వు దేవునికి ఆ ఇల్లు అప్పగిస్తే అది ఏమవుతుంది? 100 ప్రతిఫలం అయిపోద్దంట. 100. ఒకవేళ అన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ విడిచి నాతో వస్తే నీకు ఆత్మీయ తల్లిదండ్రులు పరిచయం చేస్తాడు. అదవుతుందా? ఏం చేస్తాడు?
ఒకవేళ నిన్ను చీ అన్నా, నువ్వు దేవుడిని నమ్ముతున్నావు, నువ్వు వద్దు అని నిన్ను తోసేశారనుకో, నువ్వు బాధపడాల్సిన అంతకన్నా శ్రేష్టమైన తల్లిదండ్రులు నీకు ఇస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియది, దేవుని నువ్వు నమ్ముట వలన నువ్వు చూడని మహత్కార్యాలు దేవుడు నీ చేతితో చేపిస్తాడు. ఎవరైతే నిన్ను తిడుతున్నారో, ఎవరైతే నిన్ను అవమానం చేస్తున్నారో వారందరికీ మాదిరితనంగా మార్చేస్తాడు. అవును, ఈరోజు వింటున్నా, నువ్వు అల్లరి చేస్తున్నావు, అల్లరి నువ్వు మాని చూడు, నీ అంత మంచివాడు లేడని ఈ ఊరే కాదు ప్రపంచం మొత్తం నీ పేరు మారిమోగిపోద్ది. దేవుని మందిరంలో పలానా పిల్లోడు ఉన్నాడంటే ఆ పిల్లవాడు అల్లరి చేయడు, దేవుని పాటలు, దేవుని ఆరాధించడానికే వెళ్తాడని మీ నర్సనపాలెంలో ఉన్నావు అనుకో, నర్సనపాలెంలో చెప్పుకుంటారు, అయ్యా అల్లరితో. ఎందుకంటే నువ్వు ప్రత్యేకించబడిన వాడివి. ఎలాంటి వాడివి? నువ్వు ప్రత్యేకించావు. మందిరంలో అయ్యి కొనుక్కుంటాకు వాళ్ళు వెళ్తున్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు దేవునితోనే గడపాలి. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? ప్రపంచాన్ని పరిపాలించే రారాజు దగ్గర ఉన్నావు. ఆయన మాటలు వినటానికి నువ్వు ఇష్టపడుతున్నావు. అంటే నువ్వు అల్లరి చేస్తున్నావంటే ఆ అల్లరి నిన్నేం చేస్తుందంటే, ఇక్కడ పలానా చోట ఎవరైనా వచ్చారనుకో, పాస్టర్ గారు వచ్చారు, ఆ పాస్టర్ గారి తరఫున ఇంకోళ్ళు వచ్చారు, అయ్యా నేను వాక్యం చెప్తుంటే పలానా పిల్లోడు సైతాన్లాగా అల్లరి చేస్తున్నాడని ఆ పాస్టర్ గారు అనేక మందికి చెప్పేస్తాడు. నువ్వు ఎక్కడ మందిరానికి వెళ్ళినా నిన్ను ఏం చూస్తారంటే ఒక సాతాను పిల్లోడుగానే చూస్తారు. అదే పలానా యేసేపు మనవడయ్యా, చక్కగా ఉంటాడయ్యా, దేవుని ప్రార్థన చేస్తాడయ్యా, చక్కగా ఉంటున్నాడని ఆ నలుగురు చెప్పుకోగానే నిన్ను బట్టి ఒక రోజున ఏం చేస్తారు? నువ్వు చక్కగా పాటలు పాడుతున్నావు అనుకో, చక్కగా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, వాళ్ళు ఏం చేస్తారంటే పలానా రా, నువ్వు కూడా రా, మా ఊరు వచ్చి వాళ్ళందరికీ మాదిరితనంగా పాడు, చిన్నపిల్లలు నీలాగా ఉండట్లేదు, పాడైపోతున్నారు, మా పిల్లలకి నీ సాక్ష్యం చెప్పు అని నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుని మాట ప్రకారం జీవించినప్పుడు మాత్రమే. గుర్తుపెట్టుకో, అల్లరికి కర్త కాదు దేవుడు. దేవుని కొరకు దేవుని మందిరం ఉన్నప్పుడు నువ్వు అన్నీ విడిచిపెట్టేయాలి. ఇప్పుడు నువ్వు ఫోన్ చూస్తున్నావు, ఇప్పుడు నువ్వు విడిచిపెట్టావు, ఇప్పుడు నువ్వు ఎలాంటి వాడివి? నీతిమంతుడి మాటకు లోబడిన వాడివి. దేవుడితో ఒక గంట గడపాలని ఆలోచన చేసావా? రోజంతా నువ్వు అలా అలవాటు అవుతావు అంటే ఒక్కరోజు ప్రార్థన చేయకపోయినా నీ మనసు ఏమంటుందో తెలుసా? అయ్యో నేను ఎందుకు చేయలేని బాధపడతా ఉంటుంది. ఈరోజు వాక్యం, నీతి కొరకు ఆకలి దప్పికల వారు ధన్యుడు. యేసయ్య కోసం ఎన్ని బాధలైనా భరిస్తున్న వాడు ధన్యుడు. వాడికి ఏం జరిగిద్దంటే నిత్య రాజ్యం. ఏముంది? ఇప్పుడు మనం అందరం పాకులాడేది దేనికోసం? నరకం కోసమా? మనం పాకులాడేది పరలోకంలోనే నిత్య జీవం కోసం పోరాడుతున్నాం. ఆ నిత్య జీవం ఎవరే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప. అంటే నువ్వు యేసయ్య చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవిస్తేనే నీకేముంది, లేదంటే నరకం. గుర్తుపెట్టు. అల్లరి కాదు నీకు ముఖ్యం, ఆత్మీయ జీవితంలో ఎదగడం ముఖ్యం. ఏ చర్చ్ అయినా, నర్సనపాలె చర్చ్ అయినా, కలవర్ టెంపుల్, ఏ మందిరానికి వెళ్ళినా నిన్ను చూసి మిగతా పిల్లలు మారిపోవాలా. అల్లరి చేసే వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి, ఇగో ఆ పిల్లవాడు చూడు ఎలా ఆరాధిస్తున్నాడో, మీరు అల్లరి చేస్తున్నారు, సాతాను పిల్లల్లాగా ఉన్న వాళ్ళు మనసు నొచ్చుకొని నిన్ను చూసి మారిపోవాలి. మన ఫోన్లో ఒక పిల్లాడు చెప్తున్నాడు వాక్యం, నీకన్నా చిన్న కుర్రవాడు ఏం చెప్తున్నాడు వాక్యం? అబ్రహాం గురించి చెప్తున్నాడు, యాకోబు గురించి, ఇస్సాకు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏమైపోయాడు? ప్రపంచానికే మంచి సువార్తకుడు అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా పిలుస్తున్నారు, అయ్యా మా దగ్గరికి వచ్చి మా పిల్లలకు వాక్యం చెప్పు, మా సండే స్కూల్ నడిపించి, మా మందిరంలోకి రా. పెద్దల సైతం మార్చేస్తున్నాడు దేవుని మాటలతో. అలా బ్రతకాలి. దేవుడు, నువ్వు ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తావో, నువ్వు ఎక్కడికి పోయినా దేవుడు, ఒకవేళ నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినా నువ్వు మంచిగా దేవుని మాటలు చెప్తూ నువ్వు జీవిస్తున్నట్లయితే, నువ్వు మంచిగా దేవుని ప్రార్థన చేస్తున్నట్లయితే, మంచిగా నువ్వు దేవుని ఆరాధిస్తున్నట్లయితే, దేవుని పాటలు పాడుతున్నట్లయితే, ఇదిగో పలానా పిల్లవాడు ఇలా పాటలు పాడుతున్నాడని వాళ్ళే తీసుకెళ్తారు. ఎందుకంటే దేవుడు నిన్ను ఇక్కడితో నిలబెట్టేవాడు కాదు. అదవుతుందా?
దేవుడు ఇక్కడితో ఇప్పుడు నువ్వు 1వ తరగతి చదువుతున్నావు అంటే 1వ తరగతిలోనే ఉంటావా? 2వ తరగతికి వెళ్ళాలంటే నీకు మంచి మార్కులు రావాలి. తర్వాత స్కూల్ అటెండెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు, 75% అటెండెన్స్ ఉంటేనే వేరే క్లాసులో వేస్తారు, లేదంటే 1వ తరగతిలోనే ఉంటావు. అది తప్పెవరిది? నీదా, స్కూల్ వాళ్ళదా? అదే నువ్వు పర్ఫెక్ట్గా చదివావు, పర్ఫెక్ట్గా స్కూల్కి వెళ్తున్నావు, మానకుండా వెళ్తున్నావు అనుకో, అప్పుడు నీకు ఏమైంది? ఇంకో క్లాసులో వెళ్ళటానికి అవకాశం. ఇది కూడా జీవితం కూడా అంతే. నువ్వు పర్ఫెక్ట్గా దేవుని కోసం నువ్వు బ్రతికితే నిన్ను దేవుడు ఇంకొక మెట్టు ఎక్కిస్తాడు. గుర్తుపెట్టుకో. ఒక్కటే ఆలోచన, ఏ రోజు ప్రార్థన ఉన్నా నీకున్న అది ఇప్పుడు హేబేలు ఉన్నాడు, శ్రేష్టమైన గొర్రెనిచ్చాడా లేకపోతే బక్క చిక్కిన గొర్రెనిచ్చాడా దేవుడికి? తనకి ఇష్టమైన గొర్రెనిచ్చాడు. దేనికి ఇచ్చాడు? చాలా బొద్దుగా ఉన్న గొర్రెను బలిగా దేవుడికి ఇచ్చేసాడు. అంటే మన ఇష్టాన్ని దేవుడికి ఇచ్చేయాలి. అర్థమవుతుందా? మనం దేన్నైతే ఇష్టపడుతున్నామో, ఇప్పుడు నీ ఫోన్ చూడాలని ఇష్టపడుతున్నావు, దానికి ఎవరికి ఇవ్వాలి? నువ్వు అది విడిచిపెట్టి దేవునికి ఇచ్చేయాలి. అర్థమవుతుందా? దేవునికి సమయాన్ని ఇచ్చేయాలి. ఇప్పుడు నువ్వు అల్లరి చేస్తున్నావు, అల్లరిని విడిచిపెట్టి దేవుని ఆరాధించడానికి నీ నోరు ఉపయోగించు. నువ్వు ఏ ఆటలు అయితే ఆడుతున్నావో ఆ ఆటలు దేవుని ఆరాధించడానికి ఉపయోగించు, దేవుని స్తుతించడానికి ఉపయోగించు. అప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావంటే, పలానా వ్యక్తి, ఆ పలానా కుమారుడు అబ్బా అద్భుతంగా ఆరాధన చేస్తాడు, ఆ పిల్లవాడిని మనం కూడా ఎక్కడికో వెళ్ళిపోతావు. ఎక్కడో నరసనపాలెం కదా, ఏ ఊరిలో ఉన్న మంచి పేరు వచ్చేస్తుంది నీకు. చెడ్డ వాళ్ళకి మంచి పేరు వస్తుందా? మంచి వాళ్ళకి పేరు వస్తుందా? మంచి వాళ్ళని అనిపించుకోవడానికి చాలా కష్టం. చెడ్డవాళ్ళకే చెడ్డవాడు అనేది త్వరగా వచ్చేస్తుంది, కానీ మంచితనం నిలబెట్టుకోవాలంటే ఎన్నో మెట్లు ఎక్కాలి. గుర్తుపెట్టుకో. అందుకే మనం ఎవరిని నమ్ముతున్నాం? ఈ అన్ని జనులు ఎవరు నమ్ముతున్నారు? విగ్రహాలు ఆరాధన చేసేవారు, దయ్యాలను. ఆ దయ్యాలు కొన్ని రోజులు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాయి? నరకానికి. కానీ మనం నమ్మిన దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పరలోకానికి. ఈరోజు వాక్యం, నీతి కొరకు ఆకలి దప్పికల వారి ధన్యులు, వారి తృప్తిపరచబడతారు. అర్థమవుతుందా? ఏదైనా సరే, ఎందుకని ఈ ప్రశ్న, ఎందుకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? నువ్వు అలా జీవించాలా, అబ్రహాము వలె జీవించాలి. ఎలా జీవించాలి? అబ్రహాము ఏ విధంగా దేవుని కొరకు పరుగులు తీశాడు. ఎన్నో నిందలు వచ్చినాయి, ఎన్నో అవమానాలు వచ్చినాయి. భార్యని తిట్టారు, వాళ్ళని తిట్టారు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అల్లాడిపోయాడు ఆకలికి దప్పికలకి. అయినా సరే దేవుని విడిచిపెట్టలా. అదవుతుందా? మనం కూడా అంతే. దేవుని కోసం ఎంత దూరమైన వెళ్ళినా, ఒకవేళ ఈ భూమి మీద మన ప్రాణం పోగొట్టుకుని ఎక్కడికి ఉండాలి? పరలోకంలో మనకి కళ్ళు తెరవాలి. గుర్తుపెట్టుకో. ఈరోజు వాక్యం ఏంటంటే, ప్రియ దేవుడు, నీతి కొరకు ఆకలి దప్పికల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అదే ఈరోజు వాక్యం ద్వారా నువ్వు నీతి కొరకు నిలబెడితే నీకు సమృద్ధి బహుగా ఉంటుంది. అర్థమవుతుందా? ఏలియాకే ఆహారం లేనప్పుడు దేవుడు దేనితో పంపించాడు? కాకుల ద్వారా పంపించాడంట ఆహారం. అర్థమవుతుందా? ఏలియా ఉన్న ప్రాంతం అంతా కరువుతో నిండిపోయింది, కానీ ఏలియా కెడారు వాగు దగ్గర ఉన్నప్పుడు కాకుల ద్వారా ఉదయం మధ్యాహ్నం. ఎందుకు? ఆ ఏలియా దేవుని నమ్ముతున్నాడు కాబట్టి. అర్థమవుతుందా? నువ్వు దేవుని నమ్మితే నీ పట్ల దేవుడు బహు అద్భుత కార్యాలు చేయటానికి ఆయన చాలిన దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని కొరకు నిలబడాల. దేవుని కొరకు నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నువ్వు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటావు, ఆయన దయను పొందుకుంటావు. ఆయన ఒక్కసారి ఆయన చెయ్యి ఇచ్చి నీకు ఆశీర్వదించాడంటే పట్టుకోవడం నీ ఎవ్వరి వల్ల కాదు. అదవుతుందా? అలాంటి దేవుడు మనకున్నందుకు మనస్ఫూర్తిగా దేవుని నిత్యము పడుకునేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ అనుక్షణము దేవదూతలకు మించి దేవుని స్తుతించేవారుగా ఉండాలి. దేవదూతలు రేయింపగలు దేవుని స్తుతిస్తూనే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నారు. మనం ఎప్పుడెప్పుడు మనకున్న ఏమైనా కష్టాలు తీర్చినప్పుడు దేవుని స్తోత్రం చెప్తాం. అలా కాదు, రోజంతా దేవుని స్తుతించే నోట్లో అనుక్షణం దేవుని స్తుతిస్తూ ఉండగానే నీ ముందు సాతాను నిలబడలేదు. అర్థమవుతుందా? స్తుతుల సింహాసనం ఎవరిదంటే దేవుడిదే. మహిమ సింహాసనం ఎవరిదంటే దేవుడిదే.
దేవుడు తప్ప ఎవరికీ లేదు ఆ భాగ్యం. ఆయన మహిమ ఎవరికి ఇవ్వడు. కనుక నువ్వు స్తుతిస్తున్నప్పుడు సాతాను అక్కడ నిలబడలేదు. సాతాను సమూహం ఆ ప్రదేశంలో నిలబడలేదు. ఆడు దూతలు వచ్చినా పారిపోతాయి. అమ్మో పలానా ప్రిన్స్ బాబా దేవుని స్తుతిస్తున్నాడు, అమ్మో ఈయన ముట్టుకోవడానికి వీల్లేదు, పారిపోతాయి. అదవుతుందా? ఇప్పుడు దేవదూతలకు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? 180,000 మందిని చంపేసిందంట ఒక దూత. రక్తం బొట్టు లేకుండా 180,000 మంది చంపేసింది. అసూరు సామ్రాజ్యాన్ని మొత్తం నాశనం చేసింది హిజ్కియా కన్నీటి ప్రార్థన ద్వారా. హిజ్కియా కన్నీటి ప్రార్థన ద్వారా చుట్టూ ముట్టడి వేశారు అశూరులు. ముట్టడి వేసి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎంతోమంది ఎన్నో దేశాలు ఎన్నో దేవుళ్ళు ఏం చేయలేవు, మీ దేవుడు ఏం చేస్తాడని అవమానపరుస్తున్నప్పుడు హిజ్కియా ఏం చేశాడు? ఆ రాత్రి వేళ దేవుని మందిరంలో కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు కార్యం ఎలా జరిగిందంటే ఆ రాత్రి దూత వచ్చి 180,000 మందిని చంపేసింది. అంటే ఒక దూతకు అంత పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని స్తుతించడం ద్వారా. మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు మన పట్ల కూడా సాతాను ఎన్ని ఉచ్చులేసినా ఏమైపోతాయి? కుప్పకూలిపోతాయి. ఎప్పుడు? దేవుని స్తుతించడం ద్వారా. దావీదు గొర్రెలు కాసుకున్న దావీదు దేవుని స్తుతించాడు కాబట్టి ఇశ్రాయేలు దేశానికి రాజు అయిపోయాడు. గొర్రెలు కాసుకుంటూ చక్కగా పాటలు పాడుతూ కొండల్లో వాటిల్లో ఎక్కడికి వెళ్ళినా దేవుని స్తుతిస్తూ ఉదయము మధ్యాహ్నం 7 మార్లు ప్రార్థన చేసేవాడంట దావీదు చిన్న వయసు నుంచి. పొద్దున్నే ఉదయాన్నే లెగటంతోనే ఆ గొర్రెలు కాసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ చక్కగా అన్నీ నేర్చుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉండేవాడంట. ఇప్పుడు ఆ గొర్రెలు కాసుకునే కాపరి ఏమైపోయాడు? దేవుడి దృష్టిలో పడి ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికే రాజు అయిపోయాడు. అదవుతుందా? అక్కడితో అయిపోయిందా? అదే వంశంలో మళ్ళీ దేవుడే పుట్టాడు. దావీదు వంశంలోనే దేవుడే పుట్టాడు వాళ్ళ వంశంలో. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడి నుండి అయినా దేవుని నమ్మితే అయ్యో నాకేం జరగట్లేదు అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవుని నమ్మితే నీ జీవితం మార్చేస్తామే కాక నీ బట్టి అనేక మంది జీవితాలు మార్చేస్తాడు దేవుడు. అలాంటి దేవుడు ఉన్నందుకు మనం ఏం చేయాలి? సంతోషంగా ఆరాధించాలి, సంతోషంగా స్తుతించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నా దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవ్వరు అని దావీదు వలె నువ్వు పరుగులు తీయాలి. గొలియాతును పడగొట్టడానికి ఏమన్నాడు? యుద్ధము నాదా అన్నాడు. యుద్ధము యెహోవా